ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు జి సిసిలియమ్మ ఆత్మహత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు జి శేఖర్ రెడ్డి, డి రాజేష్, శోభాదేవి, సూరజ్, సోని కుటుంబం కృతజ్ఞతగా శోభాదేవికి జాబు ప్రమోషన్ సమస్యలు తీరాలని, నూతన గృహ కొనుగోలు విషయంలో ప్రభువు సహాయం కొరకు, సూరజ్ సోహిని వివాహ సంబంధాల కొరకు మరియు కుటుంబ దైవాశిస్సుల కొరకు, వినయ్ కుమార్, లిఖిత శ్రీ సంతానవరం కొరకు, మంచి ఆరోగ్యం కొరకు, దైవాశిస్సుల కొరకు, ఫర్ ద సోల్ ఆఫ్ ఫెడ్రిక్ అండ్ ఎలిజబెత్ మాస్ ఈజ్ ఆఫర్డ్ బై వర్నన్ అండ్ ఫ్యామిలీ. ముకుల్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు, స్వప్న శ్రీనివాస్, స్వాతి మంచి ఆరోగ్యం కొరకు, ఒక వ్యక్తి తలంపు ప్రకారం కుటుంబంపై ఉన్న పూర్వీకుల పాపశాపాల నుండి విడుదల, సకల బంధకాల నుండి విడుదల కొరకు, నిర్మల కుటుంబం సకల బంధకాల నుండి విడుదల, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ, పిల్లల బంగారు భవిష్యత్తు, కుటుంబంపై దేవుడు తన దీవెనలు మెండుగా కురిపించినట్లుగా, జేఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ వ్యాపార అభివృద్ధి కొరకు, హెలెన్ మంచి ఆరోగ్యం కొరకు, పెటీషా త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థ కొరకు, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రుల మంచి ఆరోగ్యం, చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి రాకపోకలైన దేవుని సంరక్షణ కాపుదల కొరకు, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి ఆత్మహత్య విశ్రాంతి కొరకు, కేసుబులు డిప్రెషన్ నుండి విడుదల మరియు సకల బంధకాల నుండి విడుదల కొరకు, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు, దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రభు దీవించినట్లుగా, అనేక మందికి మేలులు, స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములతో నింపబడినట్లుగా అభిషేకం కొరకు, ఈరోజు ప్రారంభించబోయే ఇంగ్లీష్ వడకాన్ని దేవుడు దీవించాలని, వచ్చే ప్రజలందరూ కూడా సురక్షితంగా ముత్తంగి కేంద్రం చేరాలని, స్వస్థతలు, ఆరోగ్యము, అద్భుతములు జరగాలని, అభిషేకం పొందుకోవాలని పూజ. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న ఇన్మేట్స్, పనిచేసే సిబ్బంది, ప్రార్థన వీరులు, వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచర్యను ప్రభు దీవించి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరి కుటుంబాలు దీవింపబడినట్లుగా, మక్కెర శివరియ ఆత్మహత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు సుచరిత, జంగమ్మ మంచి ఆరోగ్యం, కంటి సమస్య నుండి విడుదల కొరకు, సంపూర్ణ స్వస్థత, దైవాశిస్సుల కొరకు, పి బాలరాజ్ టీజీజీఈఎన్ సిఓలో డైరెక్టర్గా జాబ్ వచ్చినట్లుగా సమర్పించేవారు కుటుంబ సభ్యులు, ప్రదీప్ ఆనంద్ శివ మంచి వివాహ సంబంధాల కోసం, మల్లేశ్వరి, సందీప్, భవానీ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు, భూలక్ష్మి మంచి ఆరోగ్యం, థోమాస్ మాస్టర్ మంచి ఆరోగ్యం, దైవాశిస్సుల కొరకు, అవినాష్కు సంగీతకి సంతానవరం దయచేయాలని, అంతోనికి జాబ్ వచ్చినట్లుగా దైవాశిస్సుల కొరకు, ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు అభయమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే నాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేల వలె వేచియున్నాము, నీ ఆత్మ వర్షము మాపై కృమ్మరించుమా. కోప క్రోధ మోహమని అగ్నిలో మేము కాలిపోక కమలకుండ కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణాలు మనందరికీ కూడా సంతోషమును, ఆనందమును, ధైర్యమును కలిగించు పట్టణాలు. మొదటి పట్టణంలో మనము యేసు ప్రభువు ద్వారా మనము దేవుని యొక్క ప్రేమను చూశామని, దేవుడు ప్రేమ స్వరూపుడని, ఆ ప్రేమను యేసు ప్రభువు మనకు వ్యక్తం చేశారని, మనమందరము కూడా ఆ ప్రేమలో ఎదగాలని, ఆ ప్రేమను మనము ఇతరులకు పంచిపెట్టాలని మొదటి పట్టణం బోధిస్తూ, మనమందరం కూడా ఆ ప్రేమలో ఉన్నట్లయితే దేవుడు కూడా అక్కడ ఉంటారు, దేవునిలో మనం జీవిస్తామని ఈ పట్టణం మనకు తెలియజేస్తుంది. అలాగే సువిశేష పట్టణంలో మనము దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకుంటున్నాము. అలాగే యేసు ప్రభు శిష్యులకు ఏ విధంగా తన ప్రేమను చూపించారు, వారు ఆపదల్లో ఉన్నప్పుడు ప్రభు ప్రేమను చూపించారో మనం సువిశేషంలో వింటున్నాం. కాబట్టి ప్రభు యొక్క వాక్కులు దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ప్రభు యొక్క వాక్కులు మన జీవితంలో మనము ధైర్యంగా ఉండడానికి కావలసినటువంటి అనుగ్రహాలు దయచేస్తూ ఉన్నాయి. కావున ఈ దివ్య పూజా బలిలో మనం నిండుగా పాల్గొంటకు, ఆ దేవుని యొక్క ప్రేమను నిండుగా పొందుటకు, అలాగే ఆ దేవుని యొక్క అనుగ్రహము, ఆ ప్రభు యొక్క అభయము పొందడానికి మన మనసులను తయారు చేసుకుందాం. ఈ దివ్య పూజా బలిని యోగ్య రీతిగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతకు నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము మీ ఏకైకుమారుని నూతన స్వర్గపు జ్యోతి వలె ఈ లోకమునకు పంపితివి. ఆ జ్యోతిని మా హృదయములందు ప్రకాశింపజేసి సుస్థిరమైన మీ శాంతి సమాధానములను మాకు పాత్రను చేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ
4వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవరమై ఉండవలేను. దేవుని ఎవరును ఎన్నడూనూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారమైనచో దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసగుట వలన మనము దేవుని అందును, దేవుడు మనయందు ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోక రక్షకునిగా దేవుడు తన కుమారుని పంపెననుట మనము చూచితిమి, సాక్ష్యమిచ్చితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనినచో వాని యందు దేవుడు, దేవుని యందు అతడును ఉందురు. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందు ఉండును. తీర్పు రోజున మనము ధైర్యంతో ఉండునట్లు దైవ ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమయందు భయము ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును తరిమివేయును. భయమను దానికి శిక్షతో సంబంధము కలదు. కనుక భయపడువాడు ఇంకను ప్రేమయందు పరిపూర్ణుడు కాలేదు. ఇది ప్రభువాక్కు. నీకే వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము 45వ వచనం నుండి 52వ వచనం వరకు. 5,000 మంది పురుషులు సంతృప్తిగా భుజించిన పిమ్మట యేసు తాను ఆ జన సమూహమును పంపివేయునంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరమందరి బెత్సయిదాపురమును చేరవలనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రము తీరముననే ఒంటరిగా ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండుటచే
పడవను నడుపుట యందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువ జామున ఆయన వారిని దాటిపోవలనని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రంపై నడిచి వచ్చు యేసును చూచి భూతమని తలంచి వారు కేకలు వేసిరి. ఏలయన వారు ఆయన్ను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలకరించుచు, ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతట ఆయన వారి పడవ నెక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెల అద్భుతములోని అంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఏలయన వారి హృదయములు కఠినమాయను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పట్నాలు మనకందరికి కూడా సంతోషమును ఆనందమును ఇచ్చినటువంటివి, అలాగే మన జీవితమునకు కావలసినటువంటి ధైర్యమును ప్రసాదించినటువంటివి. ఈనాటి సువిశేష పట్నంలో ప్రభువు శిష్యులకు ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అని చెప్పి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్నో భయాలు అనేవి ఉంటాయి. ఎన్నో భయాలను మనం చూస్తాం. అందులో ముఖ్యమైనటువంటిది ప్రాణభీతి. మరణానికి మనము భయపడతాం. అందుకే మనల్ని మనము రక్షించుకోవాలని తాపత్రయపడతాము, దానికోసం శ్రమిస్తాం. కాబట్టి మరణం అనేది ఒక గొప్ప భయం. అది భయాన్ని కలిగించేది. ప్రతి ఒక్కరికి కూడా భయాన్ని కలిగిస్తుంది. ఎందువలనంటే మరణానంతరము ఏం జరుగుతుందో, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి ఒక భయము, మరణము తర్వాత వారు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఏమవుతాయో అని ఇంకొక భయము, అలాగే వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో, వారు ఏ విధంగా జీవిస్తారో అని ఇంకొక భయం. ఈ విధంగా రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. కానీ ప్రభువు మనకు ఈనాటి సువిశేషంలో మీరు ధైర్యము వహింపుడు, నేనే కదా, భయపడకుడు అని బోధిస్తున్నారు. ఎందువలనంటే ప్రభువే శిష్యులు సమస్యల్లో ఉన్నప్పుడు వారు గలిలయ సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క చిన్న పడవ అవకతవలకు గురి అయింది. అది గాలి తాకిడికి తట్టుకోలేకపోయింది. వారు ప్రయాణించేటువంటి పడవ చాలా చిన్నది. ఆ అల్లకు వారందరూ కూడా భయపడి మరణిస్తామనేటువంటి భావనలో ఉన్నప్పుడు ప్రభువు వారికి ముందుగా వెళ్తూ ఉన్నారు. ముందుగా వెళ్ళి ఈ యొక్క అభయాన్ని ఇస్తున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మరణ భయాన్ని మనము ఎదుర్కొనడానికి, దాన్ని జయించడానికి ప్రభువే మనకంటే ముందుగా వెళ్ళారు. ఆయన మరణించారు, పునరుత్థానులయ్యారు. ఈ యొక్క పునరుత్థానం ద్వారా ప్రభువు మనకందరికి కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ, మీరు కూడా నన్ను విశ్వసించినట్లయితే నిత్య జీవితాన్ని పొందుతారని చెప్పి మనకు ఆ మరణ భయాన్ని తొలగిస్తున్నారు. కాబట్టి ప్రభువే మనకంటే ముందు నడిచి ఆ మరణ భయాన్ని మన నుంచి తొలగిస్తున్నారు. కాబట్టి వారు మనకు నిత్య జీవితమును ప్రసాదిస్తున్నారు. ఇక రెండవది, శిష్యులు పడవలో నుండి
ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారికి అల్ల యొక్క తాకిడి చాలా భయం అనిపించింది. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో అల్లు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. మన పడవ చాలా చిన్నది, కానీ మన ప్రయాణం సుదీర్ఘమైనటువంటిది. ఈ లోకంలో ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఈ చిన్న పడవలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి అనుభవాలు కోకొల్లలు. కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు బాధలు, కొన్నిసార్లు రోగాలు, ఇవన్నీ కూడా మనకు సంభవిస్తూనే ఉంటాయి. కాబట్టి వీటిలో మనకు ప్రభు తోడుగా ఉన్నారు అనేటువంటి సందేశం మనకు ఈనాటి సువిశేషంలో మనకు ప్రభు వసుగుతూ ఉన్నారు. అందుకే ఆయన ధైర్యం వహింపుడు, నేనే కదా, భయపడకుడు అని మనకు అభయాన్ని ఇస్తూ, మనకంటే ముందు ఆయన ఇవన్నీ కూడా అనుభవించారని ప్రభు తెలుపుతూ ఉన్నారు. ఆయన ఈ కష్టాలన్నీ, మనం పడుతూ ఉన్నటువంటి ఈ కష్టాలన్నీ కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పొందారు. అవమానాలు, బాధలు, మరి ఎన్నో కష్టాలు, సమస్యలు, వేదనలు, ఇవన్నీ కూడా ప్రభు అనుభవించారు. అంటే మనకంటే ముందుగా ప్రభువే ఇవన్నీ కూడా అనుభవించి మనకి ఈ మాటలు చెప్తున్నారు, మీరు భయపడవలదు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక ప్రయాణంలో, ఈ జీవిత యానంలో మనము భయపడకుండా ప్రభువును చూసి మన జీవితాన్ని కొనసాగించాలి అని ప్రభు మనకు తెలుపుతున్నారు. కాబట్టి మన దృష్టి ప్రభువు పైన ఉండాలి. మన దృష్టి శ్రమల పైన ఉండకూడదు, బాధలపైన ఉండకూడదు, ఈ లోకంలో వచ్చేటువంటి కష్టాలపైన ఉండకూడదు. దేవుని వైపు ఉండాలి. ఆయన మనకంటే ముందు నడిచారనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే, మీరు భయపడకుడు అనేటువంటి మాటలు బైబిల్లో మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తాయి. సంవత్సరంలో మనకు 365 రోజులు ఉన్నాయి. అలాగే బైబిల్లో కూడా 365 సార్లు ప్రభు మీరు భయపడకుడు అని చెప్తారు. అంటే సంవత్సరానికంటే ఎక్కువగా బైబిల్లో చెప్పబడినటువంటి వాక్కులు ఇవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్నిసార్లు ప్రభు ఎందుకు చెప్తున్నారంటే, మనం ఈ లోకంలో భయపడకూడదు, ఈ లోకానికి మనం వెరవకూడదు, ఈ లోకాన్ని మనమందరం కూడా జయించాలి. ఈ లోకంలో మనం ఆ ప్రభువుతో పాటు సహవాసంతో ముందుకు వెళ్ళాలి. ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఆయనే మనకు అభయం, ఆయనే మనకు శక్తి, ఆయనే మనకు బలం. కాబట్టి ఈరోజు ఈ సువిశేషంలోని అంశం మనకందరికి కూడా మొదటి పట్టణం ద్వారా దేవుని యొక్క ప్రేమను పంచుకోమని మనకు తెలుపుతూ ఉన్నారు. అలాగే శిష్యులకు తన యొక్క ప్రేమను పంచుతూ ఉన్నారు. మనకు కూడా అదే ప్రేమను పంచుతూ, మనకు ఓదార్పునిస్తూ, ధైర్యాన్ని కలగజేస్తూ తన యొక్క ప్రేమను పంచుతూ ఉన్నారు. కాబట్టి ఈ దివ్య విందులో మనమందరం కూడా ఆ ప్రభు మనకు చేసినటువంటి గొప్ప అద్భుతాన్ని మనం స్మరించుకుంటూ, కృతజ్ఞతతో ఈ దివ్య పూజాబల్లో మనం నిండుగా పాల్గొందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. జీవన ఊటయు ఆధారం నీవే, నా జీవన ఊటయు ఆధారం నీవే. నీవు లేక నే బ్రతుకలేను, నీవు లేక నీ బ్రతుకలేను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నాదని ఉన్నదంత నీవే ప్రభు ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా నాదని ఉన్నదంత నీవే ప్రభు ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర తిరుసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ సర్వేశ్వరా, ఈ బలి యందు మీ వైభవమును యోగ్యమైన రీతిగా పూజించు భాగ్యమును మాకు అనుగ్రహింపు. మేము ఈ దివ్యకారమందు భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని మీతోనూ మా సోదరులతోనూ సమాధానంగా జీవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానముల నుండి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్మ పాప మరణం నుండి విముక్తి చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరిక గురువులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపజేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవి. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా కొరకై బలి అయిన ఓ గొర్రె పిల్ల, నా జీవం నా సర్వం నీవే దేవా. ఇది విశ్వాస రహస్యము, నా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు యేసు ప్రభు. వారి విందుకు వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో నిత్య జీవమును కాపాడుదురుగాక. ఆమేన్. ఆదుకునే తండ్రి నా యేసయ్యా, నా యేసయ్యా, ఆదుకునే తండ్రి నా యేసయ్యా, నా తల్లియు మరు తండ్రిని స్మరణ నీలో చూశానయ్యా. నా తల్లిని ప్రేమను తండ్రిని స్పర్శ నీలో చూశానయ్యా. స్తోత్రముల్ స్తుతి స్తోత్రముల్ 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 స్తుతి స్తోత్రముల్ స్తోత్రముల్. ఆదుకునే తండ్రి నా యేసయ్యా, నా యేసయ్యా, ఆదుకునే తండ్రి నా యేసయ్యా, నా యేసయ్యా, నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమ నీలో చూశానయ్యా. నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమ నీలో చూశానయ్యా. గొప్ప కార్యముల్ చేయాలని, గొప్ప కార్యముల్ చేయాలని నాలో ఉన్నావయ్యా. యేసు బలపరుస్తున్నావయ్యా. స్తోత్రముల్
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మీ ప్రజలకు అనేక విధములుగా సహాయపడుచున్నావు. నీవు ప్రేమతో మాకొసిన ఈ దివ్య విందును మా సర్వ రోగములను నివారించు ఔషధముగా మేము స్వీకరించుచున్నాము. నీవు మాకు అనుగ్రహించు అన్ని వరములలోనూ భక్తితో స్వీకరించి నిత్య జీవము వైపు శ్రద్ధాశక్తులతో మా ప్రయాణమును కొనసాగింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. కానా పల్లెలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. కానా పల్లెలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప, మా కోసం ప్రార్థించుమా.